నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు తొలిసారి వస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మే 10వ తేదీన హైదరాబాద్కు ప్రధాని రానున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ పైరెడ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని ఎంపీ అరుణ వెల్లడించారు. పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయ పనులను కూడా ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు. పాలమూరు జిల్లాలో పలు జాతీయ రహదారుల పనులను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభిస్తారని ఎంపీ అరుణ వెల్లడించారు. ఈ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయని ఎంపీ అన్నారు. మే 10వ తేదీ నాడు తెలంగాణ మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణకు ఈ నెల మే 10వ తేదీన విచ్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వారు ఆ రోజు ప్రారంభమై పూర్తయినటువంటి పనులకు జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమం, అదేవిధంగా శాంక్షన్లై శంకుస్థాపన చేసేటటువంటి కార్యక్రమాలకు ఆ రోజు భూమి పూజ కార్యక్రమం. అదే సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆ రోజు భారీ బహిరంగ సభను తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉంది. మొదటిసారి ప్రధానమంత్రిగా మూడవసారి అయిన తర్వాత తెలంగాణలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా ప్రధానమంత్రి గారికి ఘన స్వాగతం ఇచ్చేటటువంటి విధంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒక బహిరంగ సభను అక్కడ ఏర్పాటు చేయబోతుంది. మరి ఆ రోజు బహిరంగ సభలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొని వారికి స్వాగతం పలకటంతో పాటుగా భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.